మొత్తానికి ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త జోష్ను ఇచ్చాయి. అటు ఇషాన్ కిషన్ బ్యాటింగ్లోనూ, ఇటు జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లోనూ ప్రపంచ నంబర్ 1 స్థానాలను ఆక్రమించి ప్రపంచ క్రికెట్లో సత్తా చాటారు. ఈ కొత్త విజయాలు టీమిండియా అభిమానుల గుండెల్లో ఆనందం నింపాయి. టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య T20 సిరీస్ ప్రారంభం కానుండగా వైభవ్ సూర్యవంశీ డెబ్యూ కోసం కోట్ల మంది ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ అరంగేట్రం చేయకముందే ఇంగ్లాండ్ జట్టు అతని పట్ల వ్యూహాలు రచిస్తుండటం విశేషం. అతని ప్రతిభను ఎలా ఎదుర్కోవాలో అన్వేషణలో ఉంది. ఇన్ వర్సెస్ యంగ్ టుడే మ్యాచ్ ఏదేమైనా బ్యాటింగ్ విభాగంలో మార్పులు ఎలా ఉన్నప్పటికీ బౌలింగ్ విభాగంలో మాత్రం ఈ యంగ్ గన్ ఈరోజు మ్యాచ్లో కీలక పాత్ర పోషించనున్నాడు. గత వైఫల్యాలను మర్చిపోయి సరికొత్త ఉత్సాహంతో జట్టును ముందుకు నడిపించేందుకు సన్నద్ధమవుతున్నారు. 2026 ఐపీఎల్ సీజన్ తర్వాత ముంబై ఇండియన్స్ నుండి హార్దిక్ పాండ్యా వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. అతడిని సొంతం చేసుకునేందుకు సీఎస్కే, కేకేఆర్, ఆర్ఆర్ సహా 7 ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. కెప్టెన్సీ ఆఫర్లతో ఆయనను ఆకర్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫీఫా వరల్డ్ కప్ 2026లో స్వీడన్పై 2 గోల్స్ చేసిన కిలియన్ ఎంబాపే వరల్డ్ కప్ నాకౌట్ దశలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రొనాల్డో నాజారియో రికార్డును అధిగమించి కొత్త రికార్డులు నెలకొల్పాడు. ఇన్ వర్సెస్ యంగ్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై రాజకీయ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విమర్శలకు తొలి T20కు ముందు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ సోషల్ మీడియా ఒత్తిళ్లను పట్టించుకోవడం లేదని చెప్పారు. ఇన్ వర్సెస్ యంగ్ 1 T20 భారత్తో తొలి T20కు ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ 11ను ప్రకటించింది. వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్కు విశ్రాంతి ఇవ్వగా హ్యారీ బ్రూక్ సారథ్యంలో బలమైన జట్టుతో బరిలోకి దిగుతోంది. ఇంగ్లాండ్ పిచ్లపై విజయం సాధించాలంటే పవర్ ప్లేలో శుభారంభం దక్కడం ఎంతో కీలకం. ఫామ్లో లేని ఆటగాళ్లను పక్కన పెట్టి వైభవ్ సూర్యవంశీ లాంటి యువ రక్తాన్ని ఓపెనింగ్లో పరీక్షించడం టీమిండియాకు మంచి అవకాశంగా మారింది. భారతింగ్లాండ్ తొలి T20కు ముందు వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 15 ఏళ్ల యువ బ్యాటర్ను అవుట్ చేసేందుకు ప్రత్యేక వ్యూహం సిద్ధం చేశామని వెల్లడి చేశారు. భారత క్రికెట్ భవిష్యత్తుగా మారుతున్న వైభవ్ సూర్యవంశీని మైదానంలో చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అయితే గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీమిండియా మేనేజ్మెంట్ సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూ అతని అరంగేట్రంపై గ్యారంటీ ఇవ్వలేమన్నారు.